గురుగారు నమస్తే అండి. శుభమస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురువుగారు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటుంది కర్మ. అరే నీ కర్మ నిన్ను వదలదురా, ఇప్పుడు కాకపోతే ఇప్పటికైనా ఉంటుందిరా అని ఒక మాట అయితే, పునర్జన్మలో అయినా నువ్వు తప్పించుకోలేవని ఇంకో వర్డ్ కూడా వినపడుతుంది. ఈ కర్మ ఏంటి, పునర్జన్మ ఏంటి, ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఎలా? మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇది మనకి పురాణం, గరుడ పురాణాలు చెప్పుకున్నప్పుడు, సూతకం చెప్పుకున్నప్పుడు ఒక చెప్పాము మీకు, పూర్వజన్మ కృతం పాపం అంటే అక్కడ పూర్వజన్మ కృతం వల్ల తల్లిదండ్రులకు పుట్టి ఉంటామను, ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోవడానికి ఉంటుంది. అలా రుణం తీర్చుకోకపోతే మళ్ళీ జన్మ ఉంటుంది, రుణం తీర్చుకున్న జన్మ ఉంటుంది. రుణం తీర్చుకుంటే మనకి దైవ జన్మలాగా ఉండవచ్చు. అంటే అదే తల్లిదండ్రులకి మళ్ళీ కొడుకుగా పుట్టవచ్చు, అదే పిల్లలకి మనం కొడుకుగా పుట్టవచ్చు. తీర్చుకుంటే వాళ్ళకే పుట్టవచ్చు, తీర్చుకోకపోయినా మంచి జన్మ పుట్టవచ్చు, మంచి జన్మ రావచ్చు. తీర్చుకోకపోయినా మంచి జన్మ, మళ్ళీ జన్మ వస్తుంది. అది కుక్క జన్మ కావచ్చు, నానాయోని జన్మ కావచ్చు, పురుగులా పుట్టవచ్చు, అశుద్ధంలో పురుగులా కూడా పుట్టవచ్చు, అది జన్మని. దోమలా పుట్టవచ్చు, ఈగలా కూడా పుట్టవచ్చు. అంటే ఇది పునర్జన్మ వల్లనే వస్తుంది. అది మన సిద్ధాంతమే. అది మనం చేసేటువంటి కర్మ అంటే అది రిజల్ట్, నథింగ్ బట్ సిబిల్ స్కోర్. పునర్జన్మ అంటే ఏంటి అంటే సిబిల్ స్కోర్, కర్మ అంటే ఇదే సిబిల్ స్కోర్. కర్మ అంటే పునర్జన్మ అంటే చెప్తాను మీకు, కర్మ అంటే సిబిల్ స్కోర్. మీరు ఎంత మీరు లోన్ తీసుకొని కట్టకపోతే మీకు సిబిల్ తగ్గిపోతుంది, ఎంత మీరు యాక్టివ్గా కట్టగలిగితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సో కాబట్టి సింపుల్ లాజిక్, సిబిల్ స్కోర్ నథింగ్ బట్ సిబిల్ స్కోర్ ఇది కర్మ. కాబట్టి ఆ కర్మని మనము, ఒక వ్యక్తి సింపుల్ అమ్మ, ఇప్పుడు అమ్మ బాగున్నావా అని మిమ్మల్ని అడిగితే బాగున్నానండి అంటారు. ఏమే బాగున్నావా అంటే వీడు ఎవట్రాయుడు ఏమో, ఇంత కిరణ్ శర్మ గురువుగారు అన్నా సరే వీడు వచ్చి రాగిన ఏమీ అంటాడా, నా వయసు ఏంటి, ఈ వయసు ఎంత వయసు అయితే మాత్రం వీడేమన్నా నా భావన అనుకుంటారుగా. అంటే ఈ రకమైనటువంటి భావన ఏంటంటే అవతల వాళ్ళ నుంచి చేసేటువంటి కర్మ ఇదే. ఇమ్మటి ఏమంటారు, ఏమంటే గురుగారు బుద్ధుందా మీకు, ఏమైనా ఏం మాట్లాడుతాను మీరు, షో చేస్తున్నాం జాగ్రత్తగా మాట్లాడలేదా, ఇదే కర్మ అంటే. ఇన్స్టంట్ కర్మ దీన్ని అంటారు. అంటే మనకి సోషల్ మీడియా కనపడతాయి ఇన్స్టంట్ కర్మ. కర్ర పెడితే తగలడం, వానికి తగలడం, నీళ్ళు వానికి పడడం, ఇన్స్టంట్ కర్మ అంటారు. అఫ్కోర్స్ సేమ్ అలాంటిదే. మనం ఏదైతే మనం రబ్బర్ బంతిని విసిరేస్తున్నామో అది అంతకంటే వేగంగా మనకు వచ్చి తగులుతున్నదే కర్మ. మీరు ఒక వ్యక్తికి దానం చేయండి, మీకు అవసాన దశలో అంటే మీకు ఇబ్బందికర సమయంలో మీకు అకస్మాత్తు ఒక వ్యక్తి దానం చేస్తాడు. ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి మెడిసిన్ ఇవ్వండి, అవసరమైన వ్యక్తికి మెడిసిన్ ఇవ్వండి, మీకు అవసరమైన టైంలో మీకు ఒక వైద్యుడు మీకు సహాయం చేస్తాడు. మీకు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మీ దగ్గర 10 రూపాయలు ఉంటే రూపాయి దానం ఇవ్వండి. నేనేం 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వమని చెప్పట్లా. అది 10 రూపాయలు, 100 రూపాయలకి 100 రూపాయల దగ్గర మీరు 101 రూపాయి ఇస్తే అది అపాత్ర దానం అంటారు, అదొక పాపం. మళ్ళీ అది కర్మనే, అంటే ఓవర్ యాక్షన్ అవ్వదని అంటారు. ఆ ఓవర్ యాక్షన్కి నెక్స్ట్ టైం వాడు 1000 రూపాయలు అడుగుతాడు. సో ఇలా మనకి పెరుగుతూ ఉంటుంది. సో రూపాయి దానం చేస్తే మనకి నీకున్నటువంటి ఏదైనా సమాజంలో నీకున్నటువంటి అవమానపడుతున్నప్పుడు ఆ డబ్బు నీకు సమయానుకూలం అందుతుంది, ఖచ్చితంగా అందుతుంది. దాన్ని కూడా మనకి ఈ సోషల్ మీడియాని చూపిస్తాను మీకు. ఒక పళ్ళు అమ్ముకునే వ్యక్తికి, ఒక మామూలు వ్యక్తికి ఈ మధ్య కొంతకాలంలో మరి ఇన్ఫ్లుయెన్సర్లో ఏమో కావాలని చేస్తారు, కానీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అవును, పళ్ళు అమ్మే వాళ్ళకి నేను చూసి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు తీసి దూరం నుంచి వీడియో తీస్తుంటారు. మేబీ అది నిజం కావచ్చు, లేదా యాక్టింగ్ కొంచెం నాకు తెలియదు ఆ విషయం, కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆనందపడతారు సరే. ఆమె ఎంతో అమ్ముకొని, ఒక ముస్లాం అయితే నేను నిజే అనుకున్నాను, ఒక ముస్లాం, ఒక హిందీ అబ్బాయి ఒక ముస్లాంకి ఇస్తే చాలా 5,000 సంథింగ్ ఇస్తే సంతోషపడి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆవిడ. అది నాకు చాలా హత్తుకుంది. నాకు ఆ వ్యక్తిని మనకు చూపారు, అది బాగా ఉంటుంది. అలా ఎక్కడో ఆ స్త్రీ ఎక్కడో పుణ్యం చేసి ఉంటుంది, ఎవరికో ఒకడికి పుణ్యం చేసి ఉంటుంది. ఆ వ్యక్తికి ఆ సమయంలో ఆసరాగా వచ్చింది. ఆ సమయంలో పండగ ఉంది వాళ్ళకి, పాప 2,500 3,000తో పండగ బ్రహ్మాండంగా చేసుకుంటుంది. పప్పు వండుకుంటుంది, కూర వండుకుంటుంది, లేదా చికెన్ మటన్ వండుకుంటుంది, వాట్ ఇట్ మేబీ. అంటే తను సంతోషపడిందా లేదా? ఇటువంటిది మనం ఎప్పుడో చేసినటువంటి పుణ్యకర్మ సహాయం అనేది తప్పకుండా నీకు లాభం ఉంటుంది. అలాగే మనం చేయటువంటి పాపకర్మ లిస్ట్ ఎక్కువ, పుణ్యకర్మ లిస్ట్ తక్కువ. పుణ్యకర్మలు 100 ఉంటాయి, పాపకర్మలు 1,00,000 ఉంటాయి. మనసులో ఒక వ్యక్తిని చెడు అనుకున్నా నీకు ఎఫెక్ట్ అవుతుంది, నీకు ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఇక అర్థం ఏమిటి, సిబిల్ స్కోర్ తీసుకున్నావు, కడతావు, లేట్ కట్టినా స్కోర్ పడిపోతుంది. లేట్ కడితే పడిపోయినట్టే. కాబట్టి మనసులో అనుకున్న సిబిల్ స్కోర్ లాంటిదే, మనసులో అనుకుంటే కూడా నష్టమే అవుతుంది. అదే గురుగారు ఎక్కువగా అలా మాట్లాడి పాపం మూట కట్టుకోకరా అంటూ ఉంటారు. అంటే ఇదే, అంటే ఎందుకు అంటే అక్కడ మళ్ళీ ఒక విషయంతో మీకు నేను, అందుకే మన ప్రాంతం లోపలికి వెళ్ళాలి మనం ప్రతి విషయం గురించి. ఎప్పుడైతే మనం మాట అంటున్నామో తదాస్తు దేవతలు ఉంటారు. ప్రతి సమయం అందరూ సాయంత్రం అనుకుంటారు, పొద్దున అనుకుంటారు. ప్రతి ఒక మంచి వ్యక్తి దగ్గర ఇప్పటికీ ఈ చోట్ల కూడా తదాస్తు దేవతలు ఉంటారు, తప్పకుండా ఉంటారు. నువ్వు మంచి చెప్పిన దాన్ని, చెడు చెప్పిన దాన్ని తదాస్తు అంటూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళే మనకి సనక సనంద్రాలు ఉంటారు, 4 ఉంటారు, వాళ్ళిద్దరు తక్కువగా అందరు వాళ్ళు మహామేధావులు, వాళ్ళు తదాస్తు అంటుంటారు. వాళ్ళు ఈ తదాస్తు అన్నప్పుడల్లా నీకు పుణ్యం పెరగాలంటే పుణ్యమే కలుగుతుంది, పాపం మీద వారే కారణం అవుతారు. కాబట్టి ఎక్కడైనా సరే మంచి మాట్లాడు, చెడు మాట్లాడి పాపం ముట్ట కట్టుకోకరంటే ఇదే కారణం. అంటే ముట్టడు అంటే
క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంది, క్రెడిట్ అవుతుంది, అది అప్పు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చేసినటువంటి ఇన్స్టెంట్ కర్మ కానీ కావాలని చేసినటువంటి కర్మ కానీ ప్రతిఫలం. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎక్కడండి, వాడు 6 మానభంగాలు చేసి 10 మర్డర్లు చేశాడు, హాయిగా బెంజికాలు తిరుగుతున్నాడు, వాడు ముఖ్యమంత్రి అయిపోయాడు, వాడు ప్రధానమంత్రి అయిపోయాడు, వాడు ఈ మినిస్టర్ అయిపోయాడు అని చెప్పేసి పాపం వాపోతుంటారు. కానీ వాడింట్లో ఉన్నటువంటి ఎంత పై స్థాయికి వచ్చినా వాడింట్లో ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులు, వాడి ఒంట్లో ఉండేటువంటి అనేక నవరంధ్రాలు ఉన్నటువంటి అనారోగ్యాలు నీకేమైనా తెలుసా? వాడు లాస్ట్కి వచ్చరికి ఏది లేకుండా పడిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఏది లేకుండా అనామకుడు చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దీనికి అంటే ఇప్పుడు నేను ఇది కర్మకి ఉదాహరణకి చెప్తాను. ఒక వ్యక్తిని అవమానించట్లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఒక మహారాజు కుమార్తె వజ్ర వైఢూర్య నగలు, ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఆయన వచ్చినప్పుడు మీ రక్తం నాకు ఇవ్వండి, నేను స్వతంత్రం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి వజ్ర వైఢూర్య నగలన్నీ కూడా ఆయనకి వేసేస్తుంది. అక్కడ వేసినప్పుడు ఆయన చూసి ఈ మహారాజు కుమార్తె అని చెప్పేసి ఆయన చేసి తీసుకుంటే లేదు నేను కావాలని ఇచ్చినవి నేను అని చెప్పినప్పుడు ఆవిడ పూర్తిగా సైన్యంతో వెళ్ళిపోవడం, ఈ విదేశాల్లో గూఢచారిగా ఉండి బ్రిటిష్ కాలంలో గూఢచారిగా ఉండి తప్పించుకోవడం, తినడం, సంథింగ్ అంతా అయిపోయి 2 స్నేహితురాలు ఉండేవాళ్ళట గూఢచారిగా. తర్వాత ఒక స్నేహితురాలు చనిపోతుంది, కానీ మన దేశ రహస్యాలు చెప్పకుండా అక్కడ రహస్యాల్ని నేతాజీ వారికి అందివ్వడం అంతా చేసిందట ఆవిడ. లాస్ట్లో ఆవిడ అనామకులుగా చనిపోయింది. ఈ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, అది అనామకురాలుగా చనిపోయింది. ఏ రోజు ఉన్నంత వరకు కూడా ఆవిడ స్టైఫండ్ గురించి కానీ నేను స్వాతంత్ర పోరాటం చేశాను అని చెప్పిన కానీ ఇక్కడ చెప్పుకోకుండా ఉన్నటువంటి దాంతో తృప్తిపడి ఏదో అనామకులైనటువంటి శవం చనిపోతే ఆ చనిపోయిన శవం దగ్గర చూస్తే ఈ పుస్తకాలు బయటపడ్డాయి. ఆ పుస్తకాలు చూసి అరే ఏంటి ఇంత వీరవనితని మనము కోల్పోయామి అని చెప్పేసి బాధపడ్డటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. సో అంటే మరి ఇది పాపకర్మ అనుకుందామా పుణ్యకర్మ అనుకుందామా? దేశసేవ చేసింది కదండి అంటే మరి గత జన్మలో ఏం పాపం చేసిందో తెలియదుగా. మంచి అప్పుడనే నేను అదే అంటాను, మళ్ళీ ముందే చెప్పాను, ముందే మీరు దాన్ని నెగిటివ్ తీసుకొని కామెంట్ చేయకండి అని చెప్పేసి. అంటే ఎంతటి వారికైనా సరే జరుగుతుంది. సరే అదొక వదిలిపెట్టేసేయండి. సరే అందరూ కూడా మహాత్ముడు అని చెప్తారు మన గాంధీజీని. సరే ఆయన వచ్చేసి మనకి ఎందుకు అకాల మరణం చెందాడు? రాజీవ్ గాంధీ ఎందుకు అలా అకాల మరణం చెందారు? వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళే కదా, మంచి వాళ్ళే కదా, ప్రధానమంత్రి అయ్యారంటే గొప్ప వాళ్ళే కదా. వీళ్ళందరూ ఎందుకు అకాల మరణం ఎందుకు పొందారు? వీళ్ళు సర్దార్ వల్లభాయ్ గారు ఎందుకు అకాలంగా మరణం చెందారు? బాలగంగాధర తిలక్ గారు ఎందుకు అకాల మరణం చెందారు? గొప్పోళ్ళే కదా, మంచి పనులు చేశారు కదా వీళ్ళు. అంటే గత జన్మలు ఏం పాపం చేశారు తెలియదుగా. ఇవి మనం బేరీ చేసుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళ పేరు చెప్తే కాబట్టి గుర్తుంటుంది కాబట్టి. అంటే మీరేమంటారు, మరి అంత మంచి పని చేస్తూ చనిపోయారంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితం ఎక్కువగా ఉంటుంది. దానినే మన శాస్త్రంలో అచ్యుత్కటై పుణ్యఫలై ఇహైవ ఫలమశ్నుతే. మనం చేసినటువంటి విపరీతమైనటువంటి పాపకర్మలు పుణ్యకర్మల ఫలితం ఈ జన్మలో అందుకోవచ్చు, మిగిలిన బ్యాలెన్స్ని తప్పకుండా వచ్చే జన్మలు కూడా అనుభవించి అకాల మరణం పొందుతాడు. కొంతమందికి పిల్లలకి 4 ఏళ్లకే గుండెపోటు వచ్చింది, 4 ఏళ్ల పిల్లలకి 10 ఏళ్ల పిల్లలకి గుండె ఆపరేషన్ చేసుకోవడానికి మనకి సత్సాయి హాస్పిటల్ బెంగళూరులో 2029 వరకు 2030 వరకు లైన్ ఉంది ఇప్పుడు ఆపరేషన్లకి. అక్కడ ఫ్రీ, సత్సాయి హాస్పిటల్ హృదయాలయ హాస్పిటల్లో ఫ్రీ, అది సంథింగ్ 13,000 ఎంతో కడితే సరిపోతుంది. మరి అలాంటి దాంట్లో మీరు 2029-30 వరకు పిల్లలకి లైన్ ఉన్నారంటే ఆ పిల్లలకి ఎందుకు వచ్చింది గుండె నొప్పి? ఆ గుండె ఆపరేషన్ ఎందుకు అవసరం వస్తుంది వాళ్ళకి? ఈ లోపల ఎంతమంది బతుకుంటారు, ఎంతమంది చనిపోతారు. మళ్ళీ పాపం చేశారండి, వాళ్ళ పాపం చేయలేక గత జన్మ పాప ఫలితం మూట కట్టుకొని వచ్చారు వాళ్ళు. ఈ ఏజ్లో వాళ్ళు ఈ తల్లికి తండ్రికి నాన్న అని పిలవడం వరకే, కొడుకు అని పిలిపించుకోవడం వరకే వచ్చి వాళ్ళు పరిసమాప్తమైపోతున్నారు. ఇది మనం తెలుసుకోవాలి, ప్రస్తుతానికి ఇది తెలుసుకోవాలి. రెండోది, మరి ఇన్ని రోగాలకి ఇన్ని క్యాన్సర్ రోగాలు ఎందుకు వచ్చాయమ్మా అంటే గత జన్మలో ఉన్నటువంటి అక్రమ సంబంధాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి రోగమే వస్తుంది, క్యాన్సర్ రోగమే వస్తుంది. గత జన్మలో జరిగినటువంటి అక్రమ సంబంధాలు, అక్రమమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించిన వారు, అక్రమ సంబంధాల వేశ్యాగృహాలు నడిపిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అవుతారు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అవుతారు వాళ్ళు. సింపుల్ లాజిక్, ఇంకా వేరే ఏం లేదు దాని గురించి. మీకు దీన్నే కర్మ అంటారు. ఇప్పుడు పునర్జన్మ అనే విషయంలోకి వచ్చేసి మధ్యలో చెప్పుకున్నాం మనం. పునర్జన్మ అంటే ఏమిటంటే నీ కొడుక్కి నీ కూతురికి నువ్వు ఉన్నటువంటి సేవ చేశావు, ఆ కూతురికి ఆ కొడుక్కి ఎఫెక్షన్ ఏంటంటే ఈ జన్మ కాదు ప్రతి జన్మకి నేను వీళ్ళకి నాన్నగా అమ్మగా పుట్టని చెప్పేసి నిరంతరం భక్తి సేవ తత్పరత అన్నీ ఉన్నటువంటి వ్యక్తులకి మళ్ళీ తన కూతురుగా తన కొడుకు పుట్టేటువంటి జన్మనే పునర్జన్మ వస్తుంది. ఒకవేళ అలా పుట్టకపోయినా ఒక మహనీయులకి తల్లిదండ్రులు మోక్షం పొందుకున్నారు, సపోజ్ మళ్ళీ మోక్షం పొందుకున్నారు, వాళ్ళకి పుట్టలేరుగా, తల్లిదండ్రులు పుట్టరు, ఇక మోక్షాన్ని పొందుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఎలా పుడతారండి పునర్జన్మ అంటే? అటువంటి మహత్తుమైనటువంటి ఉన్నతమైన కుటుంబంలో, అంటే సనాతన సంప్రదాయ బద్ధమైనటువంటి కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా పుట్టి తన జీవనాన్ని సాఫల్యం చేసుకొని
తను తప్పకుండా మళ్ళీ తను కూడా మోక్షానికి వెళ్ళిపోయే అవకాశం, ఇదే పునర్జన్మ. ఇలాంటి పునర్జన్మ విషయాలు మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా బయటకు వస్తున్నాయి. అప్పుడెప్పుడు నేను నాకు తెలిసినంత వరకు 2001 or 2004 మధ్యలో ఒక అమ్మాయి, నేను పుట్టిన ఊరు ఇది, ఈ ఊళ్ళో ఇది ఉంటుందని చెప్పేసి అమ్మాయి రావడం, చూపించడం, సైన్స్ అంతా నమ్మకపోవడం, అటువంటి వాటిని మాత్రం పక్కన పడేస్తారు. మిగతా మతాల వాళ్ళు చేసిన జిమ్మిక్కులు మాత్రం బుస్ నీ కడుపు వచ్చిన అవి చూపిస్తాం మాత్రం, ఇవి మాత్రం మనం నిజంగా నమ్మే అవకాశం లేదు. అంటే మనం ఏమంటే సెక్యులరిజం అంటారు. ఇప్పుడు నేను కోర్టులు వేస్తా అంటే కోర్టులో మళ్ళీ న్యాయమూర్తి గారు ఏమంటారు, మీరు విష్ణుమూర్తి దేవుడిపై దండం పెట్టుకుని అంటాడు ఆయన. మళ్ళీ మనం అప్పుడు అంటే న్యాయమూర్తి మనం ఏమని లేవు, అప్పుడు అక్కడ మన దేవుడు దండం పెట్టుకోండి, శివుడినో లేకపోతే విష్ణుమూర్తితో దండం పెట్టుకుని పోయి మీరు న్యాయం చేయలేమంటాడు. అప్పుడు మనం దండం పెట్టుకోవాలి దేవుడికి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పరిహసింపబడేటువంటి స్థాయికి దిగజారు మనం. అంటే మన యొక్క ధర్మాన్ని, మన కర్మని, మన పునర్జన్మని మనం నమ్మకపోవడం. పునర్జన్మ రాహిత్యం కావాలంటే ఏం చేయాలి? పునర్జన్మ రాహిత్యం కావాలంటే ఏం చేయాలి? మనం అందరితో కూడా ఇది నా బాధ్యత, నిరంతరం నాయన ఈ పని చేసి పెట్టాను, నాకు దీని గురించి మళ్ళీ అటాచ్మెంట్ వద్దు, ఈ జన్మలో నాకు ఈ పని చెప్పావు, ఈ పని చేశాను, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ నీడ్ ఎనీ నెక్స్ట్ జన్మ, ఐ వాంట్ టు క్లియర్ దిస్ జన్మ. దానికోసం ఏం చేయాలి? నిరంతరం మహావిష్ణువుని, నిరంతరం పరమశివుణ్ణి జపం చేసుకుంటూ ఉండండి. నువ్వు చేసే 24 గంటలలో నువ్వు ప్రతి క్షణం చేస్తున్న దాంట్లో ప్రతి క్షణం ఆ భగవంతుని గుండెలో ఉంటే తప్పకుండా పునర్జన్మ పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్య విషయం చెప్పాల్సి అందరికీ కూడా, చాలామందికి ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలకి తిరిగి అనవసరంగా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. 2 విషయాలు చెప్తాను, ఇందులో 2 విషయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతమా మీరు అంచనా వేసుకోండి, నాకు తెలియదు. నాకు ఒకటి, సంతాన సాఫల్య కేంద్రాలకు ఎగబడి అనవసరంగా సంతానాన్ని పొందాలన్నటువంటి భావన మీరు తీసేసుకోండి. ఎందుకు అంటే భగవంతుడు మీకు సంతానం ఇవ్వలేదు అంటే మీకు పునర్జన్మ లేదని అర్థం. ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? నాకు అర్థం కాలేదు. మీ కొడుకు పుట్టే బిడ్డ పుట్టలేదు, రైట్, నో ప్రాబ్లం, హ్యాపీ, ఇంకా దేర్ ఇస్ నో రిలేషన్, కట్ అయిపోయింది కదా. ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ మీ మోక్షమే. సరే, ఈ జన్మంత వరకు భగవన్నామస్మరణ చేసుకుంటూ చనిపోయిన తర్వాత హాయిగా శ్రీమన్నారాయణలో ఐక్యమైపోతారు, శివుల్లో ఐక్యమైపోతారు. ఇంకా ఎంతకంటే ఎక్కువ కావాలి? ఇది ఎందుకు అర్థం చేసుకోకపోతున్నారు మీరు? పొలోమంటూ 10 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి స్టెరాయిడ్స్ తీసుకొని ఇంజక్షన్ తీసుకొచ్చి రొమటైడ్ పెయిన్స్ వచ్చేసి గందరగోళం అయిపోయి ఎందుకు శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు? ఆ పుట్టిన పిల్లలు చూస్తారా లేదో తెలియదు, మనకి గ్యారెంటీ తెలియదు, అది తెలియదు మనకి. అలాంటి ఎందుకు వెంపర్లాడుతున్నారు మీరు? ఇది భగవంతుడు మీకు ఇచ్చిన వరం. అది అరే మీకు మోక్షం లేదురా, ఇక మోక్షమేరా మీకు, ఇక మళ్ళీ జన్మే ఉండదు మీకు అని చెప్తూ క్లారిటీగా చెప్పాడు కదా. అంటే ఎందుకు సంతానానికి వెంపర్లాడుతున్నారు మీరు? ఎవరికైతే సహజంగా సంతానం లేదో వారికి మోక్షమే, తప్పకుండా మోక్షం ఉంటుంది వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. రెండవది, ఇక్కడ నేను ఇప్పుడు ఒకటి సంతానం పొందుకోవద్దని చెప్పాను. రెండవది, కనగలిగే శక్తి ఉన్నటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ, నాకు ఒక్కళ్ళే చాలండి, నేను ఒక్కడిని చూసుకొని నేను మోసుకోలేకపోతున్నాను, ఒక్కడిని నేను పెంచలేకపోతున్నాను, ఈ వంకర టింకర శకలు పడేటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ మక్కెలు ఇరగొడతాను నేను మక్కెలు ఇరగొడతాను నేను. ఎందుకంటే అన్న పార్లమెంట్ వాడు కాదు ఇది. ఎందుకంటే ఒరే నీ మతము నీ ధర్మము పరిడవిల్లాలంటే ఏం చేయాలి మనం? అంటే 10 మంది మనకు కావాలి. ఇప్పుడు చెట్లు ఎందుకు పెంచమంటున్నారు? చెట్లు ఎందుకు పెంచమంటున్నారు? అంతే కదా. అంటే ఒక ఏదో తగ్గిందో దాన్ని పెంచడానికే కదా. ఇక్కడ నీ ధర్మం నాశనం అయిపోతుందిరా. నువ్వు ఇప్పుడు ఒకడంటే 40 ఏళ్ల తర్వాత నువ్వు 100 కోట్లు సంపాదించి కొడుకు పెట్టినా పరాయి మతాల వాళ్ళు జరిగినటువంటి వృత్తాంతాన్ని బట్టి చెప్తున్నా నేను. జరిగినటువంటిది 390 సంవత్సరాలు ముస్లిం పరిపాలన తగి నాశనం అయిపోయాం మనము. ధర్మం పూర్తిగా నాశనం అయిపోయింది. 92 సంవత్సరాలు మనం బ్రిటిష్ దాంట్లో ఉండి మన జీవితం నాశనం చేసుకున్నాం. 450 సంవత్సరాలు దాదాపుగా మనం వాళ్ళ ఇతరుల మతాల వాళ్ళ బతికి మనం నాశనం అయిపోయినట్టు మన ధర్మాన్ని ఎవరు కాపాడాలి? సిగ్గు శరం లేకుండా నాకు ఒక్కటి చాలండి, నేను మొదలైపోయాను, నా శరీరం నాకు స్లిమ్గా ఉండాలి ఆడపిల్ల, లేదంటే నేను ఫీజు కట్టలేను. ఎవడేమన్నా నేను ఫీజు సంవత్సరానికి 10 లక్షల ఫీజు ఎందుకు కడుతున్నావు నీ కొడుకు నీ కూతురికి? ఎవడు పెట్టమన్నాడు? నువ్వు చదువుకోలేదు గవర్నమెంట్ స్కూల్లో? మేము గవర్నమెంట్ స్కూలే. ఐఎమ్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. ఐ కెన్ స్పీక్ 6 లాంగ్వేజెస్. నేను 6 లాంగ్వేజ్ మాట్లాడతాను. నేను తెలుగు మీడియం స్టూడెంట్. నేను ఉర్దూ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, నేను తెలుగు మాట్లాడతా, తమిళ్ మాట్లాడతాను, నేను ప్యూరిటీగా మాట్లాడతాను, నేను తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతాను, నేను 5 లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా మాట్లాడతాను. నేను కన్నడ కొద్దిగా నాకు బాగా తెలుసు. నాకు ఇంకేం కావాలి మీకు? ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని. మా అమ్మకి మేము 5 పుట్టాం. మా అమ్మ 8th క్లాస్ స్టూడెంట్. నేనే ఉదాహరణ దానికి. 5 మా అమ్మకి, 2 ఆడపిల్లలు 3 మగ పిల్లలు. మేము ఇంకేం కావాలరా? మా అమ్మమ్మ పెంచలే. ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయిలో ఉన్నాం మేము. ప్రతి ఒక్కళ్ళు మంచి స్థాయిలో ఉన్నాం మేము. మా వృత్తిలో మేము మా స్థాయిలో ఉన్నాం. నీ వృత్తిలో నువ్వు మంచి స్థాయిలో ఉంచు, పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది ఏముంటుంది? కానీ మన గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, టీచర్ పోస్టులు. కానీ ఆ గవర్నమెంట్ పిల్లలు మనం మాత్రం పెట్టం మనం. నువ్వు మామూలు స్కూళ్ళలో పెట్టలేవా? మామూలు స్కూల్ లేవా? సంవత్సరానికి 50,000 స్కూళ్ళు లేవా? దాని నాలెడ్జ్ లేదా? సర్వ శిశు మందిర్ లేదా? గవర్నమెంట్ స్కూల్ లేవా? చదివించేది లేవా? అంటే పొలవమంటూ 50 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు నీకు స్కూల్ ఎల్కేజీ ఫీజు కావాలా నీకు? దానికోసం నువ్వు కష్టపడుతున్నావా? మొగుడు కష్టపడతాడట, పిల్లం కష్టపడుతుందట, ఇద్దరు కష్టపడి ఇద్దరు క్రష్లో వేస్తారు. పోయి క్రష్లో పెరిగినవాడు ఎట్లా ఉంటాడు? క్రష్లో పెరిగినవాడు ఎవరిలా ఉంటాడు? ఆయా లక్షణాలు వస్తాయి ఆవిడికి.
వాడికో ఆ పిల్లకు ఆయా లక్షణాలు వస్తాయి. నీ హగ్గును పెట్టుకునేది ఆయనే కదా, ఏడ్చినా హగ్గును పెట్టుకుంటుంది, పడుకున్న హగ్గును పెట్టుకుంది, జో కొట్టింది, అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ వాసన చూసాడు పడేమన్నా, దాన్ని పొత్తిళ్ళ వాసన అంటారు. దాన్ని కొన్ని బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు పొత్తిళ్ళ వాసన అంటే అర్థం ఇదే. పొత్తిళ్ళ వాసన అంటే పిల్లగాడిని హత్తుకుంటే తల్లి వాసన గుర్తుపడతాడు వాడు. వీళ్ళు జస్ట్ పుట్టిన 2 మంతే ఐ కాంట్ బేర్, నాకు నొప్పి ఉంది, నాకు నడుము సన్నగా కావాలి, నాకు ఇది తప్పుగా అనుకోద్దు. మళ్ళీ నేను ఏమంటాను అంటే అందరినీ అంటాను, నేను నా భార్యని కానీ నా కూతురు కానీ నా చెల్లెని కానీ ఇదే మాట అంటాను నేను. అందరికీ వర్తిస్తుంది. నువ్వు స్లిమ్గా ఉండి పర్లేదు. నేను దానికి కూడా మన దగ్గర మార్గం ఉందమ్మా. బాలింతలకి నడుము కట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఎవరైనా ఆడపి నడుము కట్టు కట్టుకుంటారా? ఇప్పుడు నడుము కట్టు అంటే తెలుసా, మడతలు పడినటువంటి నీ పొట్ట స్లిమ్గా అవుతుంది. అది ఇది చెప్పింది మన వాళ్ళు. అల్లము ఎండుకారం తింటే బ్రహ్మాండ స్లిమ్ వస్తారు మీరు. ఎల్లిపాయ తింటే బ్రహ్మ స్లిమ్ వస్తారు మీరు ఆడవాళ్ళు. బాలింతలు తినాల్సిన పదార్థాలు అవి. చింతపండు తినకూడదు, లావ్ అయిపోతారు. ఇవి చెప్తే నువ్వు ఎప్పుడు చూడు, మధ్యాహ్నం ఐరన్ ట్యాబ్లెట్, సాయంత్రం సి విటమిన్, నైట్ వచ్చేసరికి నిద్ర ట్యాబ్లెట్, మధ్యరాత్రి చేసి షుగర్ ట్యాబ్లెట్, ఇవి వేసుకునే స్థాయికి వచ్చాం మనం. అలా నువ్వు స్లిమ్ అవ్వడం సమస్య కాదు ఇక్కడ నాకు. అసలు నువ్వు ఏదైనా వేసుకో, కానీ పిల్లల్ని పొత్తిళ్లలో వాసన లేకుండా నీతో, నీ తండ్రితో, నీ ఒక భర్తతో పిల్లలకి అటాచ్మెంట్ పోయింది. అక్కడ వాళ్ళ పెంపకం అలా అయిపోయింది. ఎక్కడ పిలిచినా సరే వాడు ఏంటి అనే స్థాయికి వచ్చేసాడు వాడు. అంటే నీకున్నటువంటి పరిస్థితి నేనేం చెప్తానంటే, ఇక్కడ మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి, మీరు పెంచండి, మీరు పొత్తిళ్లలో పెట్టుకోండి, మీరు మాత్రమే ఎక్కువ చూసుకోండి. ఆయాలకి వాళ్ళకి ముడిగేయడానికి స్నానం పోయించాం తప్ప మీరు అనవసరంగా ప్రతి ఒక్కటి వాళ్ళని చేయించకండి. ఇది మంచిది కాదు. రెండవది, ఎక్కువ సంతానం కలిగితేనే, ఎక్కువ సంతానం ఉన్నవాడే గొప్పవాడు. ఒకప్పుడు ఎక్కువ పిల్లలు ఉన్నవాడు, ఎక్కువ గేదెలు ఉన్నవాడు గొప్పోడు. అవును, ఈ విషయం ధర్మం చెప్తుంది మనకి. ఎక్కువ గోవులు ఉన్నవాడు, ఎక్కువ బర్రెలు ఉన్నవాడు, ఎక్కువ గేదెలు ఉన్నవాడు, ఎక్కువ పిల్లలు ఉన్నవాడు. రెండోది మీకు చాలామంది తెలియదు, ఎక్కువ ఆడపిల్లలు ఉన్నవాడు గొప్పోడు. మహారాజా ఇంటికి వాడు అంత గౌరవంగా చూసేవాళ్ళు. ఎందుకంటే దేహి అని అడుక్కోవాలి కదా, బాబు నీ బిడ్డ నీరు అయినా మా కొడుకు అని అంటే చెయ్యి కిందికి వస్తుంది, ఆడపిల్లనోడు చెయ్యి పైకి ఉంటుంది. కన్యాదాత వాడు. అందుకే జనకుడు కూడా మన రాముడు తండ్రి కూడా జనకుడు నీకంటే గొప్పోడు మాకు ఎక్కడ ఉంటాడు అసలు, నీ అంతకంటే నేనేం గొప్ప. రాముడు తండ్రి అంటే రాముడు తండ్రి అయినా నువ్వు ఇస్తే కానీ తీసుకునే స్థాయి నాది. నువ్వు ఇవ్వడగలిగే స్థాయిలో ఉన్నావు, నేను పుచ్చుకునే స్థాయిలో ఉన్నాను. కన్యా స్వీకారం ఉన్నది, నువ్వు కన్యాదాత అయిపోయినావు. ఇంతకంటే గొప్పవాడు ఎక్కడ అని చెప్పేసి జనకుడిని దశరథ మహారాజు అన్నాడంటే ఆలోచించండి, ఎంత గొప్పది ఆడపిల్ల బతుకు. కానీ అటువంటి ఆడపిల్లలు మీరు ఒక్కళ్ళే చాలు, నాకు ఇద్దరిని పెంచుకోలేను, ముగ్గురు పెంచుకోలేము. కనీసం మనం 3-4 కనకపోతే ఇప్పుడు ధర్మం అనేది నాశనం అయిపోతుంది. కానీ మన సనాతన ధర్మం అనే ఛానల్ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ ఛానల్ ద్వారా మనం కనుక ఈ సనాతన ధర్మాన్ని కనుక డెవలప్ చేయకపోతే నాశనమే అవకాశం ఉంటుంది. ఇది కొంత నిడివి ఎక్కువన్నా, లెంత్ ఎక్కువైంది అనుకున్నా తప్పకుండా చూసి నేను చెప్పింది తప్పనా ఆలోచించి నాకు సమాధానం ఇస్తే మంచిదని ఆలోచన. అది ఇంతకంటే ఎక్కువ చెప్పే అవకాశం లేదు. ఇదే పునర్జన్మ, ఇదే కర్మ ఫలితం. థ్యాంక్ యూ గురుగారు, అద్భుతంగా చెప్పారు. శుభమస్తు.